నువ్వు నీ పాపాన్ని విడిచి మారినప్పటికీ ఈ లోకం నిన్నింకా అదే పాత వ్యక్తిగా చూస్తుంది. నువ్వు వ్యభిచారి అయితే వ్యభిచారిగానో, నువ్వు దొంగవి అయితే దొంగగానో, నువ్వు నరహంతకుడివి అయితే నరహంతకుడిగానో చూస్తుంది. కానీ హృదయాలను పరిశోధించే వారు ఒకరున్నారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. నువ్వు ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టి ఆయన వైపు తిరిగావో, ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచావో, ఆయన నీ వైపు చూడడం ప్రారంభిస్తారు, నీతో ఉండడానికి ఇష్టపడతారు. ఎప్పుడైతే నమ్మి బాప్తీసం తీసుకున్నావో నిన్ను ఒక నూతనమైన వ్యక్తిగా మారుస్తారు. ఇంకా నీ గతంతో ఆయనకు పని లేదు, నిన్ను ఒక నూతనమైన వ్యక్తిగానే చూస్తారు. కానీ లోకం మాత్రం నీ పాత జీవితాన్ని నీకు పదే పదే గుర్తు చేసి నువ్వు విసిగిపోయేలా చేసి తిరిగి పాపం చేసేలా లోకంలోకి వచ్చేలా చేస్తుంది. కానీ యేసు ప్రభు వారు నిన్ను నూతనంగా చేసి నిన్ను పరిశుద్ధపరిచి, ఎవరు నిన్ను నమ్మకపోయినా నేను నిన్ను నమ్ముతున్నానని ఒక ధైర్యాన్ని నీకు ఇచ్చి ఆయన మార్గంలో నిన్ను నడిపిస్తారు. లోకం కావాలా, యేసు ప్రభు వారు కావాలా? చాయిస్ ఈజ్ యువర్స్.